తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన లక్ష్మిని అరెస్టు చేశారు. జైపూర్ పోలీసులు ప్రెస్ క్లబ్ దగ్గర లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉంది లక్ష్మి. కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతోంది. గత 2 రోజులుగా మీడియాలో ప్రత్యక్షం కావడంతో మాటు వేసిన జైపూర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఇక తిరుపతిలో లక్ష్మి అరెస్టుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మిని కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ప్రత్యేక బృందం సరిగ్గా ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడి తిరిగి వెనుదిరుగుతున్న లక్ష్మిని ప్రెస్ క్లబ్ వద్ద అదుపులో తీసుకోవడం జరిగింది. ఇలా ఎవరైతే ఉన్నారో లక్ష్మి పైన 2021లో జైపూర్ లోనే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీలు అట్లాగే చీటింగ్ చేసిన నేపథ్యంలో ఆమె పైన 419, 420, 66C, 66D, 120B, 407 దాదాపు 6-7 సెక్షన్ల కింద లక్ష్మి పైన కేసు నమోదైంది. ఈ కేసులో లక్ష్మితో పాటు అరుణ్ రెడ్డి, మొహమ్మద్ జహీర్ ఖాన్ అని మరొక 3-4 కూడా నిందితులుగా ఉన్నారు. మొత్తంగా లక్ష్మి కోసం గత కొంతకాలంగా గాలిస్తున్న జైపూర్ పోలీసులు ఎట్టకేలకు గత 2 రోజులుగా మీడియాలో కనిపిస్తున్న లక్ష్మిని కొద్దిసేపటి క్రితం తిరుపతిలో అదుపు తీసుకున్నారు. లక్ష్మిని ప్రెస్ క్లబ్ వద్ద నుంచి నేరుగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అటు నుంచి మరి కాసేపట్లో ఆమెను తిరిగి జైపూర్ కు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి కిరణ్ రాయల్ ఇదివరకు కూడా మీడియా ముందు చెప్పారు, లక్ష్మి రాజస్థాన్ లోను మహారాష్ట్రలో అనేక కేసులు ఉన్నాయని, ఆమె కిలాడి లేడీ అంటూ కూడా కిరణ్ రాయల్ ఆరోపించారు. మొత్తంగా ఇప్పుడు కేసు నమోదు చేయడం మాత్రం ఆమె పోలీసులు అదుపు చేయడం ఒక సంచలనంగా మారింది. బలరాం, థ్యాంక్ యూ మురళి.